హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఒక 9 శారీస్కి 5 డేస్లో కుచ్చులు అనేవి వేశాను. ఎలా వేశాను, ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, మనకు వచ్చేసిందంటే ఇవి బ్రైడల్ శారీస్ అనమాట. ఈ బ్రైడల్ శారీస్ మొత్తం ఒకేసారి కుచ్చులు అనేది వేయమని ఇచ్చారు. కాకపోతే మనకేంటంటే ఒక 5 డేస్ మాత్రమే టైం ఇచ్చారనమాట. మళ్ళీ వెంటనే ఇవి మగ్గం వర్క్ దగ్గరికి వెళ్ళాలి, కలర్ కాంబినేషన్ కోసం అన్నారు. అందుకని నేను ముందు ఇలా సింపుల్గా స్టార్ట్ చేశానండి. ఇది వచ్చేసి ఫస్ట్ శారీ. ఈ శారీకి ఏంటంటే ఒక రోజు ఫ్లవర్ అనేది యాడ్ చేసి మనకి ఆల్రెడీ మనం మేకింగ్ చేసుకున్న థ్రెడ్స్ని మగ్గం నీడిల్ ఉంటుంది కదా, ఆ నీడిల్తో హోల్ పెట్టేసి పళ్ళుకి యాడ్ చేశాను. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అయితే నేనేంటంటే బిగినర్స్ని కాబట్టి కొంచెం కొత్త కొత్త మోడల్ ట్రై చేయడానికి కొంచెం టైం అనేది పడుతుంది. అందుకని నేనండి వీడియోలు చూసి ఇది కొంచెం టైం తక్కువగా ఉంటుంది అని అనుకున్న దాన్నే నేను తీసుకొని వేయాల్సి వచ్చింది. ఎందుకంటే టైం ఉంటే నేను కొత్త అయినా ట్రై చేసేదాన్ని. ఇలా సింపుల్గా ముందు స్టార్ట్ చేశాను. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఈ వర్క్ ఇదనేది ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లాస్గా ఉందండి. శారీ వచ్చేసి మనకి పళ్ళు నేను ఇలా మనకి రెడ్ కలర్లో వచ్చింది. బ్రైడల్ ఉంది కదా పార్ట్, ఆ పార్ట్ అంతా మనకి పళ్ళులో వచ్చిందనమాట. అందుకని నేను ఇలా వేసాను అనమాట. శారీ క్లాస్గా ఉంది కాబట్టి ఇలా సింపుల్గా వేద్దాం, థ్రెడ్స్ ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ మనకి మొనాలిసా బీడ్స్ ఉంటాయి కదా, అవను మనకు ఉన్న పూసలతో ఇలా కుచ్చులు అనేవి వేసాను అనమాట. ఇది ఒక మోడలు. ఇది నేను కొత్తగా ట్రై చేశాను అనమాట. టైం కూడా చాలా తీసుకుంది. మనకి పూసలు వచ్చేసి 2 శారీస్ కానీ తీసుకున్న పూసలు 1 శారీకే సరిపోయాయి అనమాట. అన్ని పూసలు అనేవి పట్టేశాయి. అయినా పర్లేదు, మంచి లుక్ అనేది వచ్చింది. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి తలంబ్రాల శారీ అంటారు కదా, ఆ శారీ థర్డ్ శారీ వచ్చేసి ఈ శారీకి ఏంటంటే నేను మామూలుగా బటర్ఫ్లై ఉంటుంది కదా, ఆ బటర్ఫ్లైకి కుచ్చు అనేది యాడ్ చేశాను. ముందు ఇలా యాడ్ చేశాను. తర్వాత ఏమనిపించిందంటే కొంచెం ఎక్కువ గ్యాప్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఎక్కువసేపు మన బ్రైడల్స్ ఈ శారీలోనే ఉంటారు కదా లాస్ట్కి. అందుకని కొంచెం ఏదైనా యాడ్ చేద్దామని అనిపించి మధ్యలో చిన్న చిన్న పూసలతో చిన్న రౌండ్ అనేది ఇచ్చాను అనమాట. చిన్న పూసలతో ఒక రౌండ్ లాగా ఇచ్చేసాను. మరీ ఎక్కువగా ఉంటే దేనికైనా పట్టేస్తాయేమో అని ఇలా చిన్న రౌండ్ అనేది ఇచ్చాను. అయితే మనకి ఏంటంటే 2 కలర్, శారీ కలరు ప్లస్ మనకి అంచే కలర్ అయితే ఉందో ఆ కలర్లోనే ఎక్కువగా కుచ్చులు అనేవి వేసాను అనమాట. ఇది మనకు వచ్చేసి ఇది తలంబ్రాల శారీ థర్డ్ శారీ అనమాట. ఏ శారీకి వేసినా నేను అప్పటికప్పుడు ఒక ఐడియా అనేది తీసుకొని వేసాను అనమాట. ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీ అనమాట. ఈ పట్టు శారీకి నాకు 2 డేస్ అనేది పట్టిందండి. ఎందుకంటే నాకు కుచ్చు మేకింగ్ చేసుకోవడానికి 1 డే మొత్తం పట్టింది. ఎందుకంటే ఈ అప్పటికప్పుడు రెడీ చేసుకున్నా కదా ఈ రెడ్ కలర్ని, వీటిలో మళ్ళీ సన్న పూస ఒకటి ఎక్కించి మళ్ళీ అవి అన్నీ మేకింగ్ చేసుకొని అవి పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మనం కుచ్చు వేయటం స్టార్ట్ చేసామన్నమాట. ఇవి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇది పట్టు శారీ కాబట్టి నేను కొంచెం మంచిగా కొంచెం హెవీగా ఉండాలి అని ఇలా కొంచెం ఎక్కువ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి లాస్ట్కి వేసాను అనమాట ఈ శారీ. ఎందుకంటే టైం ఉంటే ఇలా హెవీగా వేద్దాం, లేకపోతే ఈ శారీకి కూడా సింపుల్గా వేద్దాం అన్నట్టుగా అనుకున్నాను. కొంచెం టైం అనేది మిగిలింది, అందుకనే పట్టు శారీ కాబట్టి కొంచెం హెవీగా వేసాను. ఇదనమాట. అయితే మనం ఈ కాస్ట్ అనేది ఎలా తీసుకోవాలి అని అంటే, సింపుల్గా వేసిన వాటికి ఒక కాస్ట్ తీసుకోవాలి, కొంచెం హెవీగా వేసిన వాటికి ఒక కాస్ట్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే పూసలు ఎన్ని వాడుతున్నాం మనం, మనకి థ్రెడ్ అనేది ఎంత పట్టింది, ఎంత టైం అనేది తీసుకుంది అనే దాన్ని బట్టి మనం కాస్ట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. దీనికి చూడండి, నేను డబల్ పూస అనేది యూజ్ చేశాను. అంటే ఫ్లవరే 2 టైమ్స్ అనేది ఇచ్చేసాను. ఒకటి వచ్చేసి మనకి కుచ్చు మీద పెట్టేశాను, ఒకటి వచ్చేసి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్కి స్టిచ్చింగ్ అనేది చేశానమాట. ఇలా ఏంటంటే డబల్ పూస వేసినప్పుడు కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. అలాంటప్పుడు దీనికి వేరే కాస్ట్ అనేది తీసుకోవాలి. ఇలా అనమాట. మనం వేసిన కష్టానికి మనకి ఆ పూసల కాస్ట్కి తగ్గట్టు కాస్ట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి కొంచెం ఇది కూడా టైం అనేది తీసుకుంది. దీనికి కూడా నేను డబల్ పూసే యూజ్ చేశాను. ఇదేంటంటే మనకి ముళ్ళు వేయడానికి పళ్ళుకి థ్రెడ్స్ అనేది తీస్తాం కదా, అలా తీసి దాని నుంచి నేను ఇలా శారీ కుచ్చు అనేది ఇచ్చాననమాట. ఇదేంటంటే కొంచెం టైం అనేది ఎక్కువ పట్టింది. డబల్ పూస ఒకటి ప్లస్ ఆ థ్రెడ్ అంతా తీయటం కూడా చాలా టైం పట్టింది. మనం అనుకుంటాం ఏముంది సింపులే అని, కానీ చాలా టైం అనేది తీసుకుంటుంది. ఇదేంటంటే పర్ఫెక్ట్గా ఆల్రెడీ బాగా వేసిన వాళ్ళు, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే వేస్తారండి. కాకపోతే అప్పటికప్పుడు నేర్చుకుని అప్పటికప్పుడు చూసి వేయటం అంటే నాకైతే కొంచెం కష్టమే అనిపించింది. ఎందుకంటే బ్రైడల్ శారీసు మళ్ళీ రాంగ్ వేసి ఓపెన్ చేసి మళ్ళీ అంతా
ఇబ్బంది అయిద్దని నేను కొంచెం జాగ్రత్తగా వేశాను. ఇది వచ్చేసి బటర్‌ఫ్లై అనమాట. ఇది లాస్ట్‌కి వచ్చిన ఐడియా అనమాట. ఏం చేయాలి, నా దగ్గర బటర్‌ఫ్లై ఒక్కటే ఉంది. ఇంకా వేరే పూసలనేవి లేవు, అన్నీ అయిపోయాయి. అందుకని ఏం చేశానంటే ఇలా డిఫరెంట్‌గా ఆలోచించి బటర్‌ఫ్లైని ఇలా ఒక లైన్స్ ప్రకారం ఎళ్ళినట్టు వేశాననమాట. అంటే మనకేంటంటే శారీ వచ్చేసి పింక్ కలరు, గ్రీన్ బార్డర్ కదా, అది కూర్చొని పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఏంటంటే ఉన్న బటర్‌ఫ్లైని ఇలా ఒక వేలో వెళ్ళిపోతున్నట్టు బటర్‌ఫ్లై అలా వేశాననమాట. ఇది వచ్చేసి కొత్త ఐడియా. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చిన శారీస్‌కి నేను వీడియో అనేది తీయలేదండి. పిక్ ఒకటే తీసుకున్నాను 8th శారీకి. ఇది వీడియో తీయలేదు. ఇది కూడా సేమ్ అనమాట. అంటే పూస అనేది నేను కుచ్చు మీద పెట్టలేదు. శారీ మీద, పళ్ళు మీద పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేశాను. చూశాను ఎలా ఉందని. ఇది కూడా బాగానే వచ్చిందనమాట. మనకేంటంటే ఒక్కొక్క పూసని ఒక్కొక్క రీతిగా యూజ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి 9th శారీ. ఈ శారీ వచ్చేసి నేను అసలు ఇది ఒరిజినల్ కాదనమాట. ఇది అలా వేయమన్నారు కాబట్టి ఈ పిక్ అనేది యాడ్ చేశాను. శారీ వచ్చేసి వైలెట్ ప్లస్ వైట్ కలర్ అనమాట. అయితే ఆ పిక్ అనేది మిస్ అయింది. మీకు ఐడియా కోసం ఇలా వేశాను అని చెప్పడం కోసం ఈ పిక్‌ని యాడ్ చేశాను. ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.